నమస్తే. ధరణి అన్నది చాలా కీలకంగా మారింది. ఇవాళ ధరణి అప్లికేషన్లకు సంబంధించిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. చాలా అప్లికేషన్లు ఉన్న ఫలంగా రిజెక్ట్ చేస్తున్నారన్న అలిగేషన్స్ వస్తున్నాయి. ఇవాళ పేపర్లలో కూడా వార్తలు వస్తున్నాయి. మాట్లాడదాం. ధరణి కమిటీలో చాలా కీలకమైన మెంబర్గా ఉన్న కోదండరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నా ముందున్నారు. ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. ఏం జరుగుతున్నది సార్? ఊరికే డాష్ బోర్డ్లో ఉన్న నెంబర్లను తగ్గించడానికి రిజెక్ట్ ఆప్షన్ కొడుతున్నారు. చాలా అప్లికేషన్ రిజెక్ట్ అవుతున్నాయని అంటున్నారు. ఇందులో ఉన్న వాస్తవం ఎంత? ఇందులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు సార్, ఇప్పుడు కాదు అప్పట్లోనే అనేకమైన అవకతవకలు జరిగినాయి. పేద రైతాంగాన్ని హక్కులు కూడా హరించుకుపోయినాయి. ఒక విదేశీ కంపెనీకి ఈ రికార్డు మెయింటైన్ చేయడం విషయంలో ఇవ్వడం తప్పుపట్టింది. అధికారానికి రాగానే వారు ఏ మాట అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాగ్దానం చేసిందో ధరణి అనే వ్యవస్థను సవరించి ఎవరైతే భూమి హక్కుదారులు ఉన్నారో వాళ్ళకందరికీ హక్కు వచ్చే రకంగా చేస్తామని మాట ఇచ్చారు. వెంటనే కమిటీ వేశాం. ఓకే. కమిటీ కూడా అన్ని డిపార్ట్మెంట్లతో సమీక్షలు జరిగింది. లోతుపాతులన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే ప్రజల దగ్గరికి పోయి ఈ సమస్య పరిష్కారం చేయడానికి గ్రామ సభలు పెట్టాలన్నా, గ్రామానికి రెవెన్యూ అధికారులు పోయి నష్టం జరిగిన రైతాంగాంతో మాట్లాడాలన్నా, ఏ విధమైన పద్ధతిలో పోవాలని అనుకున్నప్పుడు ఒక డ్రైవ్ ఒకటి అనౌన్స్మెంట్ చేసినాం. అవును. మార్చి 1వ తేదీ నుంచి 9, మళ్ళీ దాని తర్వాత పొడిగించి 17వ తేదీ. ఇక్కడ పొడిగించిన తర్వాత మా దృష్టికి వచ్చింది 2,46,000 దరఖాస్తులు మేము అధికారానికి వచ్చేటప్పటికి పెండింగ్ లో ఉన్నాయి. ఓకే. అదే కాకుండా ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒక పక్కన ఇంకా 60,000 దరఖాస్తులు మళ్ళీ వచ్చినాయి కొత్తగా. అంటే 3 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. సో ఈ స్పెషల్ డ్రైవ్ లో వీటన్నిటిని పరిష్కారం చేయడానికని మేము ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి సమావేశం జరగలే. ఆలస్యంగా జరిగిన 6వ తారీఖు నాడు మీటింగ్ పెట్టినప్పుడు మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే 1,00,000 దరఖాస్తులు అవన్నీ కూడా పరిష్కారం చేయబడ్డాయి అని అన్నప్పుడు మేమేమన్నాము, సరే 1,00,000 పైన ఏదైనా కూడా పరిష్కారం అయినప్పుడు ఆన్లైన్లో ఎక్కినప్పుడే రైతుకు న్యాయం జరుగుతుంది. అవును. కాబట్టి ఆన్లైన్లో ఎక్కిస్తే రైతుకి భూమి హక్కు వస్తుందనే మాట చెప్పినప్పుడు ఆ ప్రోగ్రెస్ అంతా జరుగుతుంది. అది కాకుండా కూడా ఒక 18 లక్షల ఎకరాల భూమి పార్ట్ బిలో ఉంది. ఆ పార్ట్ బి నుంచి తీసి మళ్ళీ వాళ్ళకు ఆ సమస్య పరిష్కారానికి కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయి. దానికి గాను రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళి ROR చట్టం కొంత సవరించి కొత్త చట్టం తేవాలి, ఒక కోడ్ కూడా తేవాలని అడిగినప్పుడు వారు అంగీకరించి రేపు వచ్చే శాసనసభలో ఇవన్నీ కూడా పెడతామని చెప్పి వారు చెప్పారు. ఏదేమైనా మీ మీడియా ద్వారా ఎవరైతే భూమి హక్కు కోల్పోయారు, న్యాయంగా వాళ్లకు భూమి హక్కు రావాల్సింది, వాళ్ళకందరికి కూడా 1 ఎకరం కూడా తగ్గకుండా వాళ్ళకందరికీ హక్కు కలిగిస్తాం. ఇది అంటే గత 9 సంవత్సరాలలో 17లో మొదలైన ఈ వ్యవస్థ 2017 డిసెంబర్లో LRUP అన్నారు. ఓకే. ల్యాండ్ రికార్డుల ప్రక్షాళన అన్నారు. 18లో పుస్తకాలు ఇచ్చారు. 2018 నుంచి 23 వరకు నానా యాతన పడ్డారు రైతులు. వాళ్ళకి హక్కు పుస్తకం లేకపోవడం వల్ల బ్యాంకుకు పోతే రుణం రాలే, అమ్ముకుందామంటే అవకాశం లేదు, పిల్లలకి ఏమైనా పెళ్లిళ్ళు చేయాలి, చదువు చెప్పియాలంటే ఇవన్నీ అవకాశాలు లేకుండా అప్పటి ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు కూడా 6 ఏళ్ళు వాళ్ళకి రాలే. ఇవన్నీ ఈతిబాధలు పడ్డారు. కాబట్టి మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు దీని విషయంలో ఆనాడే చాలా ఎవరికైతే కంపెనీకి అయితే ఇచ్చిందో దాని విషయంలో చాలా లోతుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నారు. మేము ఇంకా కోడ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు మొన్ననే కలెక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఇది క్షేత్రస్థాయిలోకి పోయి పూర్తిగా ఆ 2 లక్షల పైచలకు కానీ లేకపోతే పార్ట్ బిలో ఉన్న భూములు అన్ని కూడా పట్టాలు. ఏ పరిస్థితుల్లో కొన్ని అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తున్నారు? ఏ పరిస్థితుల్లో ఉన్న అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తున్నారు? అంటే నాకు తెలిసి కొన్ని అప్లికేషన్స్ ఏమో కుటుంబ తగాదు, కొన్ని అప్లికేషన్లో కోర్టుల కేసులు ఉన్నాయి,
ఏదేమైనా కూడా భారీ ఎత్తున రిజెక్ట్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. ఏనాడు కూడా తహసీల్దారు ఆఫీసు తప్పిస్తే రైతు పైకి ఎప్పుడు పోలే. ఓకే, తహసీల్దార్ పోయింది, ఆర్డీఓ పోయింది, కలెక్టర్ పోయింది, చివరికి సిసిఎల్ఏ ఆఫీస్ కూడా పోయింది. అవును, ఏ రైతు కూడా తహసీల్ ఆఫీస్ తప్పిస్తే సిసిఎల్ఏ వరకు ఎప్పుడు పోలే. కానీ గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల రైతు చెప్పులు అరిగే వరకు తిరిగింది. అన్ని అనుభవంలో ఇప్పుడు అన్వేష్ రెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. ఆయన రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు. మేము పార్టీ ఆదేశించింది మమ్మల్ని, రాష్ట్రం అంతా తిరిగినాం, అధ్యయనం చేసినాం, కమిటీ రిపోర్ట్ ఇచ్చినాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మాట అయితే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత వెంటనే చర్యలు తీసుకున్నాడో, మీ ద్వారా రైతాంగానికి మీరెవ్వరు కూడా ఇబ్బందులు పడకండి, మీకు హక్కు పుస్తకాలు వస్తాయి, ఏమైనా కూడా అవసరమైతే చట్టాలు సవరించైనా మీకు హక్కు పుస్తకాలు. ఇప్పుడు లీడర్లు కబ్జాలు చేసిన భూములు ఇస్తారు, కంపెనీలు కబ్జా చేసిన భూములు ఇస్తారు, బీఆర్ఎస్ లో కబ్జా చేసి కాంగ్రెస్ లోకి వచ్చిన లీడర్లు కబ్జా చేసిన భూములు కూడా ఇస్తారు. సో అది మీరు ఇస్తున్న హామీ? అట్లా కాదు. నేనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిషేధిత జాబితాలో ఉన్న భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్స్ కూడా ప్రెస్ ముందు పెట్టిన. ఓకే, అట్లాంటి వాళ్లను ఎవరైతే అక్రమంగా ప్రజలను భయపెట్టించి రైతులను భయపెట్టించి నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నీ కూడా ఇది మీ భూములు కావు, ప్రభుత్వ భూములని భయపెట్టించి వాళ్ళకు అడ్డగోలే కొనుక్కున్నారు. దాని తర్వాత ఏం చేసిండ్రు, 4 రోజుల తర్వాత నిషేధిత జాబితాలని తీపించుకున్నారు. ఇవన్నీ ఎవరు చేసిండ్రు అంటే బీఆర్ఎస్ లో ఉన్న అప్పటి నాయకులు. ఏదేమైనా ఇప్పుడు చేరిండ్రా అప్పుడు ఉన్నారా, ఏదేమైనా కూడా రెవెన్యూ చట్టం చాలా, రెవెన్యూ డిపార్ట్మెంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రముఖమైన డిపార్ట్మెంటు. ఈ డిపార్ట్మెంట్కు ఈ రెవెన్యూ వ్యవస్థ ఇప్పుడు ఏమైంది, అడ్మినిస్ట్రేషన్ కుప్పగూలిపోయింది. విఆర్ఓలో లేరు, విఆర్ఏలు లేరు, తహసీల్దార్కు అధికారం అన్ని తీసేసుకున్నారు, అధికారాన్ని కేంద్రీకృతం అయిపోయి. అడ్మినిస్ట్రేషన్ సరి చేయాలి, రికార్డు సరి చేయాలి, అందరికి కూడా హక్కు పత్రాలు కలిగించాలి. మీరు అన్నట్టుగా ఎవరైనా అక్రమంగా భయపెట్టించో ఇంకో రకంగానో భూములు కాజేసిండ్రో అవన్నీ ఎంక్వైరీ చేసి బయట పెడతాం, వాళ్ళకి హక్కును తొలగించేస్తాం. సో ఎన్ని రోజుల్లోగా ఈ మొత్తానికి ఒక పరిష్కారం దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు? మీ పేరేమన్నారు? నా పేరు రఘు అండి. రఘు. ఎందుకంటే మీరు దీని మీద చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేసిన, గ్రౌండ్ లో తిరిగినాం కాబట్టి మాకు ఆ పెయిన్ తెలుసు. రఘు, ఇది చాలా పెద్ద యజ్ఞం. నిజంగా నేను ఒక మాట చెప్పాలంటే, నేను నా జీవిత కాలంలో నేను చిన్నగా ఉన్నప్పుడు మిడిమిడి జ్ఞానంతో నిజాం పరిపాలన కూడా చూసిన, పటేల్ పట్వారి వ్యవస్థ చూసిన, తర్వాత విఆర్ఓ వ్యవస్థ చూసిన, అవును, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ కూడా చూసిన. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఈజ్ హైయెస్ట్ అథారిటీ. ఓకే, అట్లాంటిది ఇప్పుడు అంతా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ రెవెన్యూ మినిస్టర్గా ఉంటాడు, కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉంటాడు. ఐటీ మంత్రి ఏమో అగ్రిమెంట్ చేస్తాడు విదేశీ కంపెనీతో. కేసీఆర్ గారికి నేను అన్వేష్ రెడ్డి గారు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఒక్కదాన్ని కూడా పట్టించుకోలేదు. అవును, అందువల్ల ఆ అనుభవం కానీ ఇప్పుడు అధికారానికి వచ్చినాక కానీ మా పైన పెద్ద బాధ్యత ఉంది. ఇది నేను ఒక మాట మీ ద్వారా మనవి చేస్తున్నా, మీరైతే గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా, ఏ రాష్ట్రం అన్నా చూడండి, చివరికి కమ్యూనిస్టులు పరిపాలన చేసే కేరళ కానీ, బీజేపీ పరిపాలన చేస్తే గుజరాత్లో కానీ రెవెన్యూ రికార్డులు ఇంత అధ్వానంగా ఎక్కడలేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ పోయింది, రికార్డుల నిర్వహణ పోయింది. ఇది పెద్ద భూకుంభకోణం, గత ప్రభుత్వంలో చేసిన పెద్ద భూకుంభకోణం. ఇది దేశంలోనే. లెక్క చెప్పగలుగుతారా సార్, ఇన్ని లక్షల ఎకరాలు మొత్తం మనది కాకుండా పోయింది, తెలంగాణ ప్రజలది కాకుండా పోయిందని? ఇది ఒట్టిగా అంటే నెంబర్ చెప్పొద్దు కానీ మాకు అంచనాలు వస్తున్నాయి. ఎందుకంటే మీరు చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు, మీరు కూడా పార్టీలోనే ఉన్నారు కాబట్టి. వాళ్ళ భూములు మింగిర్రు, అవంతా కక్కిస్తాం, పేద ప్రజలకు పంచుతాం. ఇది మీ మీ బలమైన భయంకరమైన లైన్. ఇది ఇప్పుడు ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఎవరి భూములు అయితే అక్రమంగా భయపెట్టి తీసుకున్నారో వాళ్ళ భూములు వాళ్ళకి చెందటట్టు చేస్తాం. పంచుతామనే మాట కాదు కానీ వాళ్ళకి చెందాలి. గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది ప్రభుత్వ భూములు కబ్జా పెట్టిన వాళ్ళు. తప్పకుండా అట్లాంటి అక్రమాలు చేసి భయపెట్టించి నిషేధిత జాబితాలో పెట్టి సొంతం చేసుకున్న కేసులు చాలా ఉన్నాయి. చాలా ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి, కమిటీ దృష్టికి వచ్చినాయి. అవన్నీ కూడా ఇవి
ఒక 2-3 రోజులలో ఓకే రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా ఆల్రెడీ మేము కొంత ఫీడ్బ్యాక్ ఇచ్చినాం. కాబట్టి మీ మీడియా ద్వారా ఒక్క హామీ అయితే ఇదలుచుకున్నాం. ఓకే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రెవెన్యూ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరి బాధ్యత. ఆ బాధ్యత మేము తెలంగాణలో ఇప్పటికి జరిగిన అక్రమాలు కానీ అవన్నీ కూడా సరిచేసి అడ్మినిస్ట్రేషన్ సరి చేస్తాము, హక్కులు కూడా కల్పిస్తాం. ఓకే మీరే చూస్తారు కదా, మీరైతే ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడతారు కదా. కొద్దిగా కోఆర్డినేషన్ ఉందా సార్? ఇప్పుడు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గ్రేట్ ఆఫీసర్ ఉన్నాడు నవీన్ మిట్టల్, ఆయన గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అక్కర్లే. మీ కమిటీ సభ్యులు అందరి మధ్య కోఆర్డినేషన్ తోనే ముందుకెళ్తున్నారా? ఈ మాటలు నేను మీడియా ముందు చెప్పగానే ఎందుకంటే నవీన్ మిట్టల్ గురించి మేము ఇట్లాంటి పుస్తకం ఒకటి రాయొచ్చు. మరి మీరు అందులో ఆయనకి మీరు వర్క్ చేస్తున్నారు, ఆ ఆఫీసర్ అక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఎవరైనా కానీ ఆ మాటలు నా నోటి నుంచి నేను చెప్పడం నాకు మంచిది కాదు. ఏదైనా రైతాంగం పూర్వం నుంచి తరతరాలుగా దున్నుకుంటున్న వాళ్ళు కానీ హక్కున్న వాళ్ళకి కానీ వాళ్ళకి హక్కులు కలిగిస్తాం. భవిష్యత్తులో కూడా ఏ విధమైన ఇబ్బంది జరగకుండా దానికి ఒక చట్టం, సమగ్రమైన చట్టం కూడా తీసుకుంటాం. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కోదండ రెడ్డి గారితో ఇంటర్వ్యూ ధరణి మీద. సో మీకు క్లారిటీ వచ్చిందా లేదా మీరే తెలుసుకోండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.